హాయ్ గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాళ మనం డే 2 ఆఫ్ ఈజీ స్నాక్ రెసిపీస్ అయితే చేసుకోబోతున్నాం అనమాట. ఇవాళ అయితే నేను బండి స్టైల్లో స్ట్రీట్ స్టైల్ చాట్ అయితే చేయబోతున్నాను. సో ప్రోటీన్ బాగా ఉంటుంది కాబట్టి ఈజీగా ఎలా చేసుకోవాలో చెప్పేస్తాను. ఫస్ట్ ఆయిల్ వేసుకొని అందులోకి సన్నగా చాప్ చేసుకున్న గార్లిక్, అలాగే గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలన్నమాట. అందులోకి కొంచెం కొరియాండర్ అయితే వేసుకుంటున్నాను. అది ఫ్రై అయ్యాక ఆనియన్స్ అయితే వేసుకున్నాను అనమాట. అవి కొంచెం బాగా కలిపేశాక సాఫ్ట్ అవ్వాలి. సో ఇందులో చాలా ప్రోటీన్ ఉంటుంది కాబట్టి చాలా హెల్తీ కూడా. మనం బయట తినడానికంటే ఇది చాలా హెల్తీగా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఇందులోకి మనం ఒక 2 టమాటోస్ అలా చాప్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ అయితే నేను 2 తీసుకున్నాను. టమాటోస్ అయితే కొంచెం తినాలనుకుంటే ఒకటి తీసుకోండి, లేదు మాకు టమాటోస్ చాలా ఇష్టము అని అనుకుంటే 2 అయితే తీసేసుకోవచ్చు అనమాట. సో అవి కూడా మనం చాలా సేపు కొంచెం మగ్గివ్వాలన్నమాట. సో అవి సాఫ్ట్ అవుతుంది అని అనిపించినప్పుడు మనం అందులోకి ఇంకొంచెం కొరియాండర్ అయితే వేసుకోవాలన్నమాట. కొరియాండర్ ఫ్రై అయినప్పుడు టేస్ట్ బాగా వస్తుంది కాబట్టి. అండ్ అది కొంచెం బాగా కలిపేసుకున్నాక మనం అందులోకి టర్మరిక్ అయితే వేసుకోవాలన్నమాట. ఈజీగా స్ట్రీట్ స్టైల్లో అయితే చెప్తున్నాను నేను. అండ్ టేస్ట్ కూడా అసలు స్ట్రీట్ స్టైల్ కంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. అండ్ అలాగే టర్మరిక్ వేసుకున్నాక సాల్ట్ అయితే వేసుకున్నాను. చిన్న స్పూన్ ఆఫ్ పసుపు వేయాలి. అండ్ అలాగే సాల్ట్ అయితే మన టేస్ట్కి తగ్గట్టు ఎంత అంటే అంత వేసుకోవచ్చు. అది కూడా బాగా కలిపాక అయితే మనం మగ్గించుకోవాలన్నమాట. ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టేసుకుంటే అది టమాటో పీల్ అనేది ఊడిపోయినప్పుడు మనకు అది సాఫ్ట్గా ఉందని తెలుస్తుంది. అండ్ ఆనియన్స్ కూడా ట్రాన్స్పరెంట్గా టర్న్ అవ్వాలన్నమాట. అండ్ గ్రీన్ చిల్లీస్ కూడా కొంచెం కుక్ అయినప్పుడు అది మనకు తెలిసిపోతుంది కదా. సో అలాగా కొంచెం సాఫ్ట్ అయ్యాక నేను ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్నాను అనమాట. 5 to 6 అవర్స్ సోక్ చేసుకొని ఒక 3 to 4 విజిల్స్ అయితే పెట్టుకున్నాను ఆల్రెడీ. అది బాగా మనము తెలుస్తుంది మనకి పీల్ ఊడిపోవాలి దీనికి కూడా. అండ్ దాన్ని మనము ఇట్లా స్మాషర్తో స్మాష్ అయితే చేసుకోవాలన్నమాట మంచిగా. సో అది స్మాష్ అయ్యాక ఇక్కడ మనకి తెలుస్తుంది కదా ఇక్కడ ఉడికినట్టు. అండ్ పట్టుకొని చూడండి ఆనియన్ కానీ టమాటో కానీ. సో మనకు అది సాఫ్ట్ అయిపోయినాక ఈ ఏదైతే బఠానీని మనం నానబెట్టుకున్నాం కదా, ఉడకపెట్టుకొని విజిల్స్ తర్వాత అదంతా ఇందులోకి వేసేసుకోవాలన్నమాట. అదంతా వేసుకున్నాక బాగా కలిపేసుకోవాలి. సో చూపిస్తున్నాను కదా వీడియోలో, ఈ విధంగా అయితే కలిపేసుకోవాలన్నమాట. మొత్తం కలుపుకున్నాక ఆ టమాటో అదంతా మొత్తం మిక్స్ అయిపోవాలి ఇందులోకి. సో ఇందులోకి నేను కొన్ని మసాలాస్ అయితే వేస్తున్నాను. మన ఇంట్లో ఉండే మసాలాసే వేస్తున్నానండి. సాల్ట్ వేసుకోవాలి అండ్ అది మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకోండి. నేను 1/2 స్పూన్ అలాగా కారం అయితే వేసాను. మీకు ఎక్కువ కారం తింటారనుకుంటే ఆల్రెడీ మనం చిల్లీస్ వేసాం కాబట్టి చూసి వేసుకోవాలన్నమాట కారము. అండ్ అలాగే జీలకర్ర పొడి అయితే వేసుకున్నాను. చిన్న టీ స్పూన్ అయితే జీలకర్ర పొడి. అండ్ అలాగే ధనియాల పొడి కూడా కొంచెం మీ టేస్ట్కి తగ్గట్టు ధనియాల పొడి కూడా వేసుకోండి. ఇంత వేసుకున్నాక ఆ మసాలాస్ అన్నీ అందులో మిక్స్ అయ్యే విధంగా మంచిగా కలుపుకోండి. సో ఆ బఠానీస్ చాలా ప్రోటీన్ ఉంటుంది కాబట్టి హెల్తీ. పిల్లలకు కూడా పెట్టొచ్చు, స్నాక్ టైంలో కూడా పెట్టొచ్చు. ఫైబర్, ప్రోటీన్ అన్నీ మనకి ఇందులో ఉంటాయన్నమాట. సో ఇంట్లోనే చేసుకుంటాం కాబట్టి ఇంకా హెల్తీ. సో మనకి స్ట్రీట్ స్టైల్లో ఉంటుంది ఇది కూడా టేస్ట్. అండ్ అది బాగా ఉడుకుతుంది కదా, మీకు తెలుస్తుంది కదా అట్లా మొత్తం ఉడికినప్పుడు అంతే మన బఠానీ చాట్ రెడీ. దాంట్లోకి మనం ఆనియన్స్ ఇంకా టమాటోస్, మీకు కావాలనుకుంటే సేవ్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఆప్షనల్ కింద వేయలేదు. అండ్ కొత్తిమీర కూడా లైట్గా చాప్ చేసి పెట్టుకొని వేసుకోవాలి. అండ్ అందులోకి తురిమిన క్యారెట్. సో హెల్తీ అండ్ ఈజీ స్నాక్ రెసిపీ అయితే అయిపోయిందనమాట. దట్స్ ఆల్ ఫర్ టుడే. బాయ్ గైస్, సబ్స్క్రైబ్ చేసుకోండి.